అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎల్లుండి ఆలయ శిఖరంపై కాషాయ జెండా ఆవిష్కరిస్తారు. 191 అడుగుల ఎత్తున కాషాయ జెండాని ఆవిష్కరిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. ధ్వజారోహణ ఉత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్య క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవం జరగబోతోంది. 25వ తేదీ మధ్యాహ్నం 11:55 ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అయోధ్యలో ప్రధాన ఆలయ గోపురం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. దీనిపైన 30 అడుగుల ఎత్తున కాషాయ జెండా రెపరెపలాడనుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఈ ధ్వజారోహణ కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘట్టం స్వర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భమని యోగి అంటున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అయోధ్య మొత్తం నిర్మాణాన్ని 2031 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రధాన ఆలయానికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. 25వ తేదీన ధ్వజారోహణ జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచి అయోధ్యలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి.